ప్రతి ఉపనిషత్తుకి ఒక శాంతి పాఠం ఉంటుంది. గురు శిష్యులు ఇద్దరు కూడా ఉపనిషత్తుని ప్రారంభం చేసేటప్పుడు శాంతి పాఠాన్ని చదివి ఆ తర్వాత ఉపనిషత్తుని చెప్పుకోవడం జరుగుతుంది. ఇది శిష్టాచార సాంప్రదాయం. అయితే ఈ కేనోపనిషత్తుకి 2 శాంతి పాఠాలు ఉన్నాయి. అందులో మొదటి దాని గురించి మనం ఈరోజు చెప్పుకోబోతా ఉన్నాం. ఆ మంత్రం ఏమిటో చూడండి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి శాంతి శాంతి. ఓం అంటే నిరాకార నిర్గుణ పరమాత్మ. ఏ ఆకారం లేకుండా ఉన్నటువంటి నిర్గుణ పరమాత్మని ఓం అనేటువంటి పేరుతో పిలుస్తారు. సహనం అవతు. సహనం అంటే మా ఇరువురిని అవతు రక్షించుగాక. సహనవు మేము ఇరువురము కూడా భునక్తు ఆనందించదముగాక. మేమిద్దరము రక్షించబడదముగాక, మేమిద్దరము ఆనందించదముగాక. అలాగే సహవీర్యం ఇద్దరము కలిసి బాగా కరవావహై బాగా కష్టపడదముగాక, శ్రమించదముగాక, బాగా శ్రమించదముగాక. నౌ అధీతం మన యొక్క అధ్యయనం తేజస్వి అస్తు తేజోవంతముగాక. మనం ఇప్పుడు చేస్తున్నటువంటి ఉపనిషత్తు అధ్యయనం తేజోవంతముగాక. మా విద్విషావహై ఇరువురము కూడా పరస్పరము ద్వేషభావము లేకుండా ఉందుముగాక. ఓ శాంతి శాంతి శాంతి. ఈ మంత్రం యొక్క భావం ఏమిటి? ప్రతిరోజు ఈ మంత్రాన్ని మన ఉపనిషత్తు ప్రారంభం చేసేటప్పుడు ప్రతిరోజు ఈ మంత్రాన్ని ప్రార్థనగా చదువుతాం. అయితే దాని భావం ఏమిటో తెలియాలి. ఏమిటి అంటే పరమాత్మ మన ఇరువురిని రక్షించుగాక. ఇరువురిని అని అంటే ఇద్దరిని కాదు. గురువు శిష్యులు ఎంతమంది ఉన్నా, ఒక్కళ్ళున్నా, ఇద్దరున్నా, నలుగురున్నా, 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, గురువుని శిష్యుల్ని ఇద్దరిని కూడా. ఎందుకంటే ఇద్దరు కలిసి చదువుతున్నారు దీన్ని. అందుకని మా ఇరువురిని అంటే మా అందరినీ భగవంతుడు రక్షించుగాక. అలాగనే మేము చక్కగా ఆనందించదముగాక. మనం ఇరువురము కలిసి బాగా శ్రమించదముగాక. మన యొక్క అధ్యయనం ప్రకాశవంతమగునుగాక. మా మధ్య పరస్పరము ద్వేషభావము లేకుండా ఉండునుగాక. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపములు శాంతించుగాక. ఇది ఈ మంత్రం యొక్క భావం. మంత్ర భావం తెలుసుకోకుండా మనం మంత్రాన్ని చదివినప్పటికీ కూడా ఆ భావం కనుక లేకపోయినట్లయితే అది ఊరికే ఏదో టేప్ రికార్డులో నుంచి వచ్చినట్టుగా శబ్దం వచ్చినట్టుగా వస్తుంది, కానీ నిజమైనటువంటి ప్రార్థన కాదు. నిజమైన ప్రార్థన కావాలి అని అంటే దాని యొక్క భావాన్ని మనం తెలుసుకొని ఆ భావంతో మనం ఈ శాంతి మంత్రాన్ని పఠించాలి. ఉపనిషత్తుని అధ్యయనం చేయడానికి కూర్చోవడంతో ముందుగా గురు శిష్యులు అందరూ కలిసి, ఏ శిష్యులు మాత్రమో లేకపోతే గురువు మాత్రమో కాకుండా గురువు శిష్యులు అందరూ కలిసి ఈ శాంతి మంత్రాన్ని పఠించడం అనేటువంటిది శిష్టాచార సాంప్రదాయం. అంటే ఈ ఆధ్యాత్మిక రంగంలో శాస్త్రాన్ని శ్రవణం చేసేటువంటి సమయంలో ఇదిగో ప్రారంభంలో ఇలా శాంతి మంత్రాన్ని చదవటం సాంప్రదాయం. ఎందుకనండి ఈ శాంతి మంత్రాన్ని చదవటం ఎందుకు అని మనం ప్రశ్నించుకుంటే, మనం చేసేటువంటి అధ్యయనం ఏదైతే ఉందో ఈ ఉపనిషత్తు అధ్యయనం ఆటంకాలు లేకుండా చక్కగా కొనసాగాలి అని, అంతేకాకుండా శాస్త్ర హృదయం
చక్కగా అర్థం కావాలి. ఈ అధ్యయనం ఏ ఆటంకం లేకుండా జరిగిపోవాలి, ఇది కోరిక. అంటే మధ్యలో ఎటువంటి ఆటంకం లేకుండా ఉండాలి అనేటువంటిది ఒక కోరిక అయితే, రెండవది ఏమిటంటే ఏదో తెలుసుకున్నాం అని కాకుండా దీనిలో ఉన్నటువంటి భావాన్ని, అంటే ఈ మంత్రం యొక్క అర్థాన్ని, ఈ మంత్రం కాదు మొత్తం ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి మంత్రాల యొక్క అర్థాన్ని చక్కగా తెలుసుకోవాలి. చక్కగా తెలుసుకోవటం అంటే ఆ మంత్రానికి ఉద్దేశించినటువంటి అర్థం. మహాత్ములైనటువంటి వాళ్ళు, మహర్షులైనటువంటి వాళ్ళు, ఈ మంత్రాలను దర్శించినటువంటి వాళ్ళు ఏ ఉద్దేశంతో ఈ మంత్రాలను తమ శిష్యులకి బోధించారో అదిగో ఆ ప్రకారంగా మనం తెలుసుకోవాలి అనేటువంటి భావం. అంటే ఆటంకం లేకుండా కొనసాగాలి ఒకటి, రెండవది దానిలో ఉన్నటువంటి భావాలన్నీ కూడా చక్కగా అర్థం చేసుకోవాలి అనేది. ఈ రెండు కోరికల కోసం అని చెప్పి ఇదిగో ఈ ప్రార్థన, ఈ మంత్రం చదవటం. సూర్యోదయానికి ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాధికాలు పూర్తి చేసి జపధ్యానాలన్నీ చేసుకున్న తర్వాత ఉపనిషత్తుని శ్రవణం చేయటానికి ఆశ్రమ ప్రాంగణంలో ఉన్నటువంటి గురుపీఠం దగ్గరికి చేరతారు శిష్యులైనటువంటి వాడు. అలా చేరి ఉపనిషత్తుని వినిపించడానికి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు ఎప్పుడు వస్తాడని ఆయన రాక కోసం ఎదురు చూస్తూ తమ తమ స్థానాల్లో ఆసీనులై కూర్చుంటారు ప్రశాంతంగా, నిశ్శబ్దంగా. ఎప్పుడైతే గురువు ఈ ఉపనిషత్తును బోధించడానికి అక్కడికి రావటం జరిగిందో వెంటనే శిష్యులందరూ కలిసి లేచి నిలబడి ఆయన్ని గౌరవ సూచకంగా ఆయనకి నమస్కారాలు తెలియజేసి మళ్ళీ వాళ్ళ వాళ్ళ స్థానాల్లో ఆసీనులు అవుతారు. ఇప్పుడు గురువు తన యొక్క స్థానంలో ఆసీనుడవుతాడు. అప్పుడు ఇద్దరు కలిసి ఈ శాంతి పాఠాన్ని చదువుతారు. ఆ విధంగా ఉపనిషత్తు యొక్క అధ్యయనాన్ని ప్రారంభించడం అనేటువంటిది భారతదేశంలో అనాదిగా వస్తూ ఉన్నటువంటి సాంప్రదాయం. సరే, శాంతి పాఠం చదవాలి, బాగానే ఉంది. ఏమిటండి ఈ శాంతి పాఠంలో ఉన్నటువంటి విశేషం, ఏమిటి దీని యొక్క నిజమైనటువంటి భావం అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాలి. మొట్టమొదటి ఏమిటంటే సహనౌ అవతు, ఓం పరమాత్మ సహనౌ అవతు, మమ్మల్ని రక్షించుగాక అని. ఓం అంటే ప్రపంచానికి జీవుడికి ఆధారమైనటువంటి అధిష్టానమైనటువంటి నిరాకార నిర్గుణ పరమాత్మ. ఈ నిరాకార నిర్గుణ పరమాత్మ అంటే రూపరహితమైనటువంటి, గుణరహితమైనటువంటి, సర్వవ్యాపకమైనటువంటి, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి, స్వయం ప్రకాశమైనటువంటి పరమాత్మ సహనౌ అవతు. ఆయన సూక్ష్మాతి సూక్ష్మము సర్వ వ్యాపకము గనక అందరిలో కూడా వ్యాపించి ఉన్నాడు. కాబట్టి మన హృదయాల్లోనే వ్యాపించి తిష్ట వేసుకొని కూర్చున్నటువంటి ఆ పరమాత్మ సహనౌ అవతు, మమ్మల్ని రక్షించుగాక అని. అయితే దేని నుండి రక్షించాలి ఈ విషయం తెలియాలి. మమ్మల్ని రక్షించుగాక అంటే నీకు ఏదైనా ఇబ్బంది వస్తేగా రక్షించాల్సింది. ఇప్పుడు ఎందు నుంచి రక్షించాలి అనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. ఈ పరమాత్మ దేని నుంచి మనం రక్షించాలి అని అంటే శాస్త్రాన్ని తెలుసుకోవటంలో కానీ, లక్ష్యార్థాన్ని అవగాహన చేసుకోవటంలో కానీ, శాస్త్రం యొక్క భావాలన్నింటినీ కూడా చక్కగా తెలుసుకోవటంలో, లక్ష్యార్థాన్ని గ్రహించటంలో వచ్చేటువంటి ఆటంకాల నుంచి మమ్మల్ని రక్షించుగాక అని. సాధకుడైనటువంటి వాడు జీవభావంలో ఉంటాడు. సాధకుడు జీవభావంలో ఉండి తాను వేరు, పరమాత్మ వేరు, నేనేమో జీవుణ్ణి, ఆయనేమో దేవుడు అనేటువంటి భావంలో ఉంటాడు. ఈ భావనే భ్రమ. అంటే మనం అందరం నిజంగా ఒక భ్రమలోనే ఉన్నాం. నేను సామాన్యమైనటువంటి మానవుణ్ణి, లేదా జీవుణ్ణి, లేదా ఫలానా వ్యక్తిని అనేటువంటి భ్రమలోనే మనం ఉంటాం. ఈ భ్రమని పోగొట్టుకోవాలి మనం. ఎందుకంటే భ్రమలో ఉన్నంతకాలం మనకి దుఃఖాలు తప్పవు. ఈ భ్రమ పోతేనే మనకి శాశ్వతమైనటువంటి ఆనందం. కాబట్టి ఈ భ్రమని పోగొట్టుకోవడానికి ఏం చేయాలి మనం అని అంటే, ఇదిగో పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని తెలుసుకొని ఉన్నదంతా ఒక్కటే అని, రెండవది లేనే లేదని గ్రహించాలి. అలా గ్రహించాలి అని అంటే
పరమాత్మ తత్వాన్ని తెలియజెప్పేటువంటి ఉపనిషత్తులని మనం అధ్యయనం చేయాలి. ఎలా అధ్యయనం చేయాలి? సూక్ష్మ బుద్ధితో గ్రహించడానికి ప్రయత్నం చేయాలి. ఉపనిషత్తులు వినేటప్పుడు సూక్ష్మమైనటువంటి బుద్ధి ఉండాలే కానీ ప్రాపంచిక విషయాలతో కలుషితమైనటువంటి స్థూల బుద్ధి ఉంటే ప్రయోజనం లేదు. అందుకని ఏ రకమైనటువంటి ఆలోచన లేకుండా, ఏ రకమైనటువంటి ప్రాపంచికమైనటువంటి వ్యవహారం లేకుండా, కోరికలు లేకుండా, ఏమీ లేకుండా ప్రశాంతమైనటువంటి మనసుతో సూక్ష్మమైనటువంటి బుద్ధితో ఈ జ్ఞానాన్ని అందుకోవాలి. ఉపనిషత్తుల్లో చెప్పినటువంటి పరమాత్మ తత్వాన్ని మనం అందుకోవటానికి ప్రయత్నించాలి. అయితే బుద్ధి కనుక అంత సూక్ష్మంగా ఉండాలి అని అంటే మనసు ప్రశాంతంగా ఉండాలి. మనసు కనుక ప్రశాంతంగా ఉండాలంటే ప్రాపంచిక విషయాల గురించినటువంటి ఆలోచనలు మనస్సులో ఉండకూడదు. అంతేకాకుండా భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయాలు కానీ, భూతకాలపు జ్ఞాపకాలు కానీ, వర్తమానపు అవసరాలు కానీ, ఇవి ఏవి కూడా నీ మనస్సుని కలుషితం చేయకుండా ఉండాలి. అంటే భూతకాలానికి సంబంధించిన జ్ఞాపకాలు ఉండకూడదు. అప్పుడు అట్లా జరిగింది, ఇప్పుడు ఇట్లా జరిగింది. వర్తమానానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏమీ ఉండకూడదు. ఇక భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి భయాలు ఉండకూడదు. రేపు ఏమవుద్దో, రేపు నా పరిస్థితి ఏమవుద్దో, నా ఉద్యోగం ఏమవుద్దో, నా వ్యాపారం ఏమవుద్దో, నేను ఏమైపోతానో, నా తల్లిదండ్రులు నేను సరిగా చూడగలుగుతారో లేదో, లేకపోతే నన్ను నా పిల్లలు చూస్తారో చూడలేరో అని ఇలాగా అనేకమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి భవిష్యత్తుకు సంబంధించినవి. ఈ భవిష్యత్తుకు సంబంధించినటువంటి భయాలు కానీ, భూతకాలానికి సంబంధించినటువంటి జ్ఞాపకాలు కానీ, వర్తమానానికి సంబంధించినటువంటి అవసరాలు కానీ, ఇవి ఏవి కాకుండా ఇంక ఏ ఆలోచనలైనా సరే, ఏ కోరికలకు సంబంధించినటువంటి ఆలోచనలైనా సరే, ఇవన్నీ లేకుండా, ఇవన్నీ కూడా రాకుండా ఉంటేనే మనసు ప్రశాంతమవుతుంది. ఇవి కనుక మనసులోకి వచ్చినాయి అంటే మనసు అల్లకల్లోలమైపోయింది. కాబట్టి ఇలా మనసు ఎప్పుడైతే ఇవి రాకుండా ప్రశాంతమైందో అప్పుడు మన బుద్ధి సూక్ష్మంగా ఉంటుంది. మరి అలా బుద్ధి సూక్ష్మంగా ఉంటేనే ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోగలుగుతాం. కనుక ఇలా మన యొక్క మనస్సుకి ఒక రక్షణ కావాలి. ఆ రక్షణ భగవంతుడిని మనం కోరుతా ఉన్నాం. ఏమిటి? ఈ ఆటంకాలు ఏవి నాకు రాకుండా ఉండాలి, అందుకోసం భగవంతుడి యొక్క రక్షణ నాకు కావాలి అని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం అన్నమాట. ఇప్పుడే మనసు ప్రశాంతమవుతుంది, బుద్ధి సూక్ష్మమవుతుంది, గురువు చెప్పేటువంటి జ్ఞానం సూటిగా మనకు అందుతుంది. అంటే శాస్త్రం యొక్క లోతులు మనకి బాగా తెలుస్తుంది. ఈ విధంగా శాస్త్రపు లోతుల్ని గ్రహించటంలో వచ్చే ఆటంకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆటంకాల నుంచి నాకు రక్షణ కలిగించమని చెప్పి, నాకు అంటే మా అందరికీ రక్షణ కలిగించమని చెప్పి భగవంతుడిని ప్రార్థించడమే ఈ సహనవు అవతు అనేటువంటి దాని యొక్క భావం. ఇక రెండవది ఏమిటంటే సహనవు భునత్తు. భునత్తు అంటే ఆనందించడం. అంటే మేము ఆనందించడముగాక అని అంటున్నారు. ఇప్పుడేమో మమ్మల్ని రక్షించుగాక. ఎందుకంటే మనకు భయం ఉంది. ఏ ఆటంకాలు వస్తాయో మనకి, ఏ రకంగా మనం మనసు చెడిపోద్దో, బుద్ధి సూక్ష్మంగా లేకుండా పోద్దో అనేటువంటి భయాలు ఉన్నాయి ఇప్పుడు. సరే, ఆ భయాల నుంచి భగవంతుడు రక్షించాలి అని మనం కోరుతున్నాం. ఇప్పుడు రెండవ మాట ఏమంటున్నారంటే మేము ఆనందించడముగాక అంటున్నారు. ఇదేమిటి? దేనికి ఆనందించడం? అసలు ఆనందం ఎప్పుడు వస్తుంది? ఇదిగో ఇప్పుడు చెప్తున్నారు దీంట్లోనే. ఏమిటంటే శాస్త్రాన్ని అధ్యయనం చేస్తూ ఉంటే ఇంతకుముందు చెప్పినట్టుగా బుద్ధిని సూక్ష్మం చేసుకొని శాస్త్రంలో ఉన్నటువంటి లోతుల్ని కనుక తెలుసుకొని అర్థం చేసుకొని దాన్ని కనుక బాగా జీర్ణింపజేసుకుంటే ఏమవుతుందంటే మనం పరమాత్మ తత్వాన్ని సక్రమంగా తెలుసుకుంటున్నాం అన్నమాట. ఈ పరమాత్మ తత్వాన్ని ఎప్పుడైతే సక్రమంగా తెలుసుకుంటున్నామో పరమాత్మ మనకంటే వేరుగా ఎక్కడో లేడని, ఏ ఆకాశంలోనో లేకపోతే ఏ సప్త ద్వారాల వెనకో ఎక్కడో ఆయన కూర్చోలేదని, మన అందరి హృదయాల్లో ఉన్నాడని, అలాగనే నా హృదయంలో కూడా ఉన్నాడని, నాకెంతో సమీపంగా ఉన్నాడని, సమీపంగా ఉంటాం కాదు అసలు నేనే ఆయన అని ఈ రకమైనటువంటి భావన మనలో క్రమక్రమంగా వృద్ధి చెందుతుంది. ఎప్పుడైతే ఈ శాస్త్రాన్ని సక్రమంగా తెలుసుకుంటూ పరమాత్మ తత్వాన్ని సక్రమంగా తెలుసుకుంటూ ఆ పరమాత్మ నాకంటే వేరు కాదు, ఆ పరమాత్మ నేనే అని తెలుసుకుంటూ ఉన్నామో ఆ పరమాత్మకు మనం సన్నిహితం అవుతూ ఉంటాం. ఆ పరమాత్మకి ఎప్పుడైతే సన్నిహితం అవుతున్నామో, పరమాత్మకి ఎప్పుడైతే దగ్గర అవుతా ఉన్నామో అప్పుడు పరమాత్మ నుంచి వచ్చేటువంటి శాశ్వతమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో, ఆ సచ్చిదానంద స్వరూపం పరమాత్మ గనక, ఆనంద స్వరూపం పరమాత్మ గనక ఆ ఆనందం అనేటువంటిది మనకి అందుతూ ఉంటుంది. అలా ఎప్పుడైతే
మనకు అందుతూ ఉంటుందో అప్పుడు మనం ఇంకా ఇంకా పరమాత్మకి దగ్గర కావాలని అనుకుంటాం. అలా పరమాత్మతో ఐక్యమైతే ఇక అంతా ఆనందమే ఆనందం. కాబట్టి ఈ ప్రకారంగా ఎవరైతే నేను పరమాత్మ స్వరూపుణ్ణి అని తెలుసుకుంటాడో, ఇలా తెలుస్తున్న కొద్దీ మనకి ఆనందం పెరుగుతుంది. ఆనందం పెరిగిన కొద్దీ పరమాత్మకి సన్నిహితం అవుతున్న కొద్దీ ఆనందం శాశ్వతమై సుఖమై ఆనందప్రదమై అలా ఉంటుంది. అందుకే ఇక్కడ చెప్తున్నారు, పరమాత్మతో తాదాత్మ్యం చెంది మేము ఆనందించదముగాక అని. మేము ఆనందించదముగాక అంటే ఎలా ఆనందిస్తారు? ఏదో ఉరికినే ఆనందించడం కాదు, ఆ పరమాత్మతో తాదాత్మ్యం చెంది ఆనందించదముగాక అని సహనౌ భునక్తు అనేటువంటి పదాన్ని ఇక్కడ చెప్తూ ఉన్నారు. ఇక మూడవ పదం సహ వీర్యం కరవావహై అని, అంటే ఇరువురము కలిసి శ్రమించదముగాక. ఇక్కడ ఇరువురము అని అంటే సామాన్యంగా పూర్వకాలంలో గురువుల దగ్గరికి వెళ్ళి ఈ రకమైనటువంటి జ్ఞానాన్ని నేర్చుకునేవాళ్ళు వేళ మీద లెక్క పెట్టినట్టుగా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు అలా మాత్రమే ఉంటారు, అంతేగాని ఎక్కువ మంది ఉండరు. ఆ స్థాయికి వచ్చినటువంటి వాడే ఆ ఉపనిషత్తును తెలుసుకోవాలనుకుంటాడు, మిగిలినటువంటి వాళ్ళు తెలుసుకోవాలని అనుకోరు. అందుకనే ఆ ఉపనిషత్తుల యొక్క విలువ తెలిస్తే ఆ ఉపనిషత్తుల కోసం మనం వాటిని తెలుసుకోవటం కోసం ఎంత త్యాగమైనా చెయ్యాలి అని అనిపిస్తుంది, ఎంత శ్రమైనా చేయాలని అనిపిస్తుంది. అలా కాకుండా వాటి విలువగానే తెలియకపోతే అవి మన చెవుల దగ్గరికి వస్తున్నా సరే మనం మాత్రం వాటిని అంత గొప్పగా మనం భావించం. కారణం ఏమిటంటే అందుబాటులో కనుక ఉంటే అంత గౌరవంగా ఉండదు. కానీ పూర్వంలో అట్లా కాదు. అందుకని ఒక గురువు దగ్గర ఒక శిష్యులో ఇద్దరు శిష్యులో ముగ్గురు శిష్యులో అంతే ఉంటారు, ఎక్కువ మంది ఉండరు. అందుకనే మన ఇరువురము అని ఇక్కడ అంటున్నారు. కానీ ఇక్కడ మన అందరము అని మనం భావించుకోవాలి ఈ కాలానికి తగినట్టుగా. అందుకని మనం అందరము కూడా బాగా శ్రమించదముగాక. అందరము అని అంటే ఇక్కడ గురువు శిష్యులు అంతా శ్రమించాల్సిందే. ఏమిటి శ్రమ? ఆధ్యాత్మిక మార్గం చాలా కష్టసాధ్యమైనటువంటి మార్గం. అసాధ్యం మాత్రం కాదు, కానీ చాలా కష్టసాధ్యమైనటువంటి మార్గం. ఈ మార్గంలో సోమరిపోతులకి ఏమాత్రం స్థానం లేదు. సోమరిపోతులు అంటే ఏ పని చేయటానికి ఏమాత్రం శ్రద్ధ లేకుండా ఉండేటువంటి వాళ్ళు, ఊరికే కాలం గడిచిపోవాలి, ఊరికే ఎలాగో ఈ జీవనం గడిచిపోవాలి అని అనుకునేటువంటి వాళ్ళు. ఇక రెండవ రకమైనటువంటి వాళ్ళు ఎవరంటే లౌకిక వ్యవహారాల్లో బాగానే పనిచేస్తారు, కానీ ఆధ్యాత్మిక వ్యవహారాల్లో మాత్రం సోమరితనంతో ఉంటారు. అంటే శ్రవణం చేయటానికి కానీ మననం చేయటానికి కానీ సాధనలు చేయటానికి కానీ వీటిలో దేనికైనా సరే వెనకాడుతూ ఉంటారు. మామూలు లౌకికమైనటువంటి వ్యవహారాల్లో ముందుంటారు. వీళ్ళు కూడా ఇక్కడ ఆధ్యాత్మిక రంగంలో సోమరిపోతుల కింద లెక్క. ఈ సోమరిపోతులైనటువంటి వాళ్ళకి ఆధ్యాత్మిక రంగంలో సరైనటువంటి స్థానం లేదు, సరైనటువంటి అవకాశం లేదు. ఒక ఆశ్రమంలో గురువు కొంతమంది శిష్యులు ఉన్నారట. గురువు అంటున్నాడు, బాగా కాస్త సోమరితనంగా ఉండేటువంటి శిష్యుల్ని చూసి, ఒరే నాయన పాఠశాలకు వెళ్ళి సంస్కృతం నేర్చుకుంటున్నారా అని అడిగాడంట. శిష్యుడు చెప్తున్నాడు, రోజు వెళుతున్నాను గురువుగారు అన్నాడు. వెళుతున్నావు సరేరా, వెళుతున్నావు బాగానే ఉంది, కానీ నువ్వేమైనా అక్కడ గురువు చెప్పినటువంటి దాన్ని నేర్చుకుంటున్నావా అన్నాడు. అంటేను పంతులు గారు చాలా బాగా చెబుతున్నారండి అన్నాడు. అంటే ఇప్పుడు అడిగిన దానికి చెప్పటల్లా, పంతులు గారు బాగా చెబుతున్నారండి అని అన్నాడు. సరే, ఇప్పుడు గురువు అంటున్నాడు, పంతులు గారు బాగానే చెబుతున్నారా, ఆయన సంగతి నేను అడగటం లేదు, నీవు పాఠాలు బాగా వంట పట్టించుకుంటున్నావా, ఆయన చెప్పినటువంటివన్నీ జాగ్రత్తగా వింటున్నావా, అందుకు ఆ విషయం నేను అడుగుతున్నాను అన్నాడు. అప్పుడు గురువుగారు, ఈ పాఠాలు ఇంకా ఎన్నాళ్ళు చదువుకోవాలండి అన్నాడు. ఇప్పుడు అర్థమైంది గురువుకి, అంటే వీడు ఎంత సోమరిపోతుంది. ఇప్పుడు నేను బాగా నేర్చుకుంటున్నాననే మాట మాత్రం చెప్పలా, ఇంకా చివరికి ఏం చెబుతున్నా అంటే ఇంకా ఎంతకాలం నేను పోయి పాఠాలు నేర్చుకోవాలండి అంటున్నాడు. అంటే ఎప్పుడెప్పుడు మానేద్దామని. అప్పుడు గురువు అంటున్నాడు, ఓ అది సోమరిపోతా, నీకు అంత భారంగా ఉందా ఈ సంస్కృతం చదువుకోవటం? సరే, నిన్న ఏ పాఠం చెప్పారు అది చెప్పాను అన్నాడు. శిష్యుడు అంటున్నాడు, నేను స్కూల్ లేదండి అన్నాడు. సరే, మొన్న ఏం చెప్పారు అన్నాడు. మొన్న సంస్కృత పాఠం చెప్పేటువంటి గురువుగారు రాలేదండి అన్నాడు. సరే, అటు మొన్న ఏం చెప్పారు
అసలు ఆ సంగతి అయినా చెప్పాను అన్నాడు. అంటే అప్పుడు వీడు అంటున్నాడు, ఏమంటే సంస్కృతం మాస్టర్ను తెలుగు మాస్టర్ ఇద్దరు తిప్పుకొని కొట్టుకొని వాళ్ళు పాఠాలు చెప్పలేదండి. రామ రామ, ఎన్ని సాకులు నేర్చుకున్నావురా నువ్వు? అసలు నువ్వు వెళుతున్నావో నేర్చుకుంటున్నావో లేదో కూడా తెలియదు, అడిగిన దానికేమో చెప్పవు. సరే, నీకు చదువు మీద అసలు ధ్యాస లేదని నాకు అర్థమైపోయింది. సరే, జపం బాగా చేస్తున్నావా అన్నాడు. గురువుగారు చక్కగా చేస్తున్నాను జపం, ఇక దాంట్లో ఏ లోపం లేదు. నేను జపమాల పట్టుకొని మీరు ఎట్లయితే చెప్పారో అట్లా చక్కగా జపం చేస్తున్నాను. ఎన్ని మాలలు చేసింది కూడా నేను చక్కగా రోజు రాసుకుంటున్నాను అని అన్నాడు. సరే, జపం చేసినప్పుడు నీ దృష్టి దేని మీద ఉందిరా అని అడిగాడు గురువు. అడిగాని చెప్తున్నాడు, ఏం లేదండి, కొలికిపోస ఎప్పుడు వచ్చుద్దా అని అదిగో దానికోసమే నేను తికమక పడతా ఉంటానండి, దానికోసమే ఆరాట పడతా ఉన్నాను. ఎప్పుడు తగులుద్దా ఈ కొలికిపోస అనేటువంటిదే నాకు, నా దృష్టి అంతా కొలికిపోస మీదనే ఉందండి అని. ఎంత శ్రద్ధగా జపం చేస్తున్నావురా, ఇంత సోమర్తనం పనికిరాదు అని చివాట్లు పెట్టాడు. అంటే ఆధ్యాత్మిక రంగంలో ఈ సోమర్తనం అనేటువంటిది ఏ రకంగానూ నిన్ను వృద్ధిలోకి తీసుకెళ్లేది కాదు. అదే ఏదైనా తినే వ్యవహారం కనుక వస్తే ముందు కూర్చుంటాడు. ఎందుకనంటే గురువుగారు అన్నాడంట, ఒరే శిష్య, ఇదిగో ఎవరో మిఠాయి తీసుకొచ్చి ఇచ్చారు, జాగ్రత్తగా దీన్ని చీమలు పట్టని చోట దాచిపెట్టన్నాడు. సరే గురువుగారు అలాగనే అన్నాడు. సరే, మరుసటి రోజు అంట ఎవరో వస్తే, అరే పిల్లలు చాలామంది వచ్చారు ఇక్కడికి, వాళ్ళకి పంచి పెడదామని తీసుకురమ్మన్నాడు. గురువుగారు చీమలు పట్టని చోట పెట్టమన్నారు కదా, ఎక్కడ పెట్టినా చీమలు పడుతున్నాయండి, అందుకని నేను లోపల వేసేసుకున్నాను. అంటే ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటాడు. అదిగో ఆ జపం చేయాలన్నా, సాధన చేయాలన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా, చదువుకోవాలన్నా వాటి మీద మాత్రమే వాడికి అశ్రద్ధ ఉంటుందన్నమాట. అందుచేత సోమరిపోతులైనటువంటి వాళ్ళకి ఏ రకంగానూ ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశమే ఉండదు. ఒకవేళ ప్రవేశం కనుక ఉంటే వాళ్ళు ముందుకు మాత్రం పోరు. ప్రవేశం ఉండడానికి కారణం ఏమిటంటే పూర్వజన్మలో ఏదో కాస్తో కోస్తో చేసుకొని ఉండటం వల్ల ప్రవేశం దొరుకుద్ది. కానీ ఇక్కడ ప్రయత్న లోపం మాత్రం జరుగుతుంది. ఎందుకనంటే వాడు సోమరి కనుక. ప్రతిరోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానాదులు గావించుకొని జపధ్యానాలు పూర్తి గావించి శాస్త్ర శ్రవణానికి సిద్ధం కావాలి. ఇది నిజమైనటువంటి శిష్యుడి యొక్క కర్తవ్యం. సూర్యోదయం కాకముందే నిద్ర లేవాలి, కాలకృత్యాలు తెచ్చుకోవాలి, స్నానాధికాలు చేసుకోవాలి. ఆ తర్వాత జపధ్యానాలు పూర్తి గావించుకొని శాస్త్ర శ్రవణానికి వెళ్ళి కూర్చోవాలి. ఇలా చేయాలి అని అంటే మరి నిద్ర లేవటం చాలా పెద్దల కాడ లేవాలి. ఉదయం 8 గంటల దాకానో 9 గంటల దాకానో ముసుగుదాన్ని పడుకొని నిద్రపోయేటువంటి వాడికి ఈ పాఠం కూడా అయిపోద్ది, గురువు చెప్పేటువంటి పాఠం కూడా పూర్తి అయిపోద్ది. అందువల్ల సోమరులకి స్థానం లేదని చెప్పడం అంటే శ్రమించాలి. మరి కేవలం శాస్త్రాన్ని శ్రవణం చేస్తే సరిపోతుందా? శ్రవణం చేస్తే చాలదు. ఎందుకనంటే శ్రవణం చేస్తే తెలియని విషయం తెలుస్తుంది కానీ మళ్ళీ మర్చిపోవటం జరుగుతుంది. అందుకని మననం చేయాలి. కాబట్టి మననం చేసి ఆ విన్నటువంటి విషయాన్ని దృఢపరుచుకోవాలి, రూఢిపరుచుకోవాలి. ఆ తర్వాత కొన్ని సందేహాలు వస్తాయి. ఏది బుద్ధితో ఆలోచించినప్పుడు కొన్ని సందేహాలు వస్తాయి. సందేహాలు వస్తే వాటిని గురువు ద్వారా తీర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేయాలంటే బాగా శ్రమ చేయాలి. కాబట్టి ఉదయం నిద్ర లేవాలన్నా, ఆ తర్వాత చేయాల్సినటువంటి ఈ జపధ్యానాలు కానీ వీటిని కానీ చేయాలన్నా, శాస్త్ర శ్రవణం చేయాలన్నా, మననం చేయాలన్నా అన్నిటికీ కూడా తీవ్రమైనటువంటి ప్రయత్నం కావాలి, శ్రమించాలి. అందుకే ఇక్కడ అంటున్నారు సహ వీర్యం కరవావహై, అందుకే మేము బాగా శ్రమించదముగాక అని ప్రతిజ్ఞాపూర్వకంగా ప్రమాణం తీసుకుంటున్నారు. ఈ శాంతిపాఠంలో శాంతిపాఠం చదువుతున్నామనంటే దాని యొక్క భావం తెలుసుకోకపోతే ప్రమాదం. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం? అదిగో మేము చక్కగా శ్రమించదముగాక అని ఇక్కడ ప్రమాణం చేస్తూ ఉన్నాం అన్నమాట. కనుక శ్రమించాలి, శ్రమించకపోతే ప్రయోజనం లేదు. ఈ రకంగా శిష్యులు మాత్రమే కాకుండా గురువు కూడా ఇందులో భాగస్వామి అయ్యాడు. ఈ విషయాన్ని కూడా మర్చిపోకూడదు. అయితే గురువుకి ఎందుకండి? ఆయన శాస్త్రాన్ని తెలుసుకునే కదా చెబుతా ఉంది. ఆయన ఇంకెందుకు శ్రమ
చేయటం అని అంటే శాస్త్రాన్ని తెలుసుకున్నాడు, కానీ ఆ శాస్త్రాన్ని చెప్పేటప్పుడు శిష్యుల యొక్క మనోభావాలకి వాళ్ళ యొక్క స్థాయికి దిగి వచ్చి చెప్పేటట్టుగా ఉండాలి, వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా చెప్పగలగాలి. అలా చెప్పినప్పుడే అది ప్రయోజనం కలుగుతుంది, లేకపోతే ఆ శాస్త్రం వల్ల ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు. కాకపోతే ఈ రోజుల్లో మాత్రం కొంతమంది ఏం చేస్తారంటే, మరి అంత దిగొస్తే లాభం లేదండి, దీని విలువ తగ్గిపోద్ది, కాబట్టి అర్థమయ్యి అర్థం కానట్టుగానే ఉండాలి, అప్పుడే మనల్ని కాస్త గొప్పగా ఫీల్ అవుతారని కూడా అనుకునే వాళ్ళు ఉంటారు. కానీ గొప్పతనం కోసం కాకుండా తెలుసుకున్నటువంటి జ్ఞానం వాళ్ళకి ఉపయోగపడాలి అనేటువంటి ఉద్దేశంతో ఆ శాస్త్రార్థాన్ని తెలియజెప్పేటట్టుగా ఉండాలి, వాళ్ళ యొక్క స్థాయిలోకి దిగొచ్చి చెప్పేటట్టుగా ఉండాలి. అందుకే గురువు కూడా ఇక్కడ శిష్యులతో కలిసి ఈ ప్రార్థన చేస్తున్నాడు, మేము శ్రమించదముగాక అంటే గురువు కూడా శ్రమించాలి. ఇక 4వది తేజస్వినావధీతమస్తు. తేజస్వి నౌ అధీతం అస్తు. నౌ అధీతం, నవ్వు అంటే మన యొక్క అధీతం అంటే ఈ అధ్యయనం, మన యొక్క ఈ అధ్యయనం ఎలా ఉండాలంట, తేజస్వి అస్తు, తేజోవంతముగాక. ఇప్పుడు మేము ఏదైతే అధ్యయనం చేస్తున్నామో ఉపనిషత్తుని, ఇది బాగా మా బుద్ధిలో తేజోవంతముగాక. తేజస్సు ఎట్లా వస్తుంది, బుద్ధికి సూక్ష్మత్వం ఎట్లా వస్తుంది, కత్తికి పొదును ఎట్లా వస్తుంది. ఒక గరుకు రాతి మీద బాగా రుద్దితే కత్తికి, కొడవలికి, చాకుకి, బాకుకి అన్నిటికి కూడా బాగా పొదును వస్తుంది. మనం అప్పుడప్పుడు పొదును పెట్టిస్తూ ఉంటాం. వాడు ఏం చేస్తుంటే ఒక చక్రం ఉంటుంది పైన, ఆ చక్రాన్ని తిప్పుతాడు కింద కాలుతో తొక్కి, తిప్పుతుంటే ఏమవుతుంది, గరుకు రాయి అనమాట. దాని మీద పడంగానే ఏమవుతుందంటే బర్ర పొదును వచ్చేస్తూ ఉంటుంది, నిప్పురవ్వలు కూడా పైకి లేస్తూ ఉంటుంది. అలా గరుకు రాతి మీద పెట్టి రుద్దితే ఏ చాకైనా, కత్తి అయినా, ఏదైనా బాగా పదును వస్తుంది. అదే ప్రకారంగా మన బుద్ధికి పదును కావాలంటే ఎలా అండి, జ్ఞానంతో రాపాడించాలి బాగా. అంటే ఈ శాస్త్రాన్ని గురించి తెలుసుకున్నటువంటి గ్రంథాల గురించి, తెలుసుకున్నటువంటి విషయాల గురించి ఇతరులతో చర్చిస్తూ ఉండాలి. అలాగే చెప్పినటువంటి విషయాలు మళ్ళీ మళ్ళీ మననం చేసుకుంటూ ఉండాలి. మననం చేసుకోవాలి, లేదా ఇతరులతో చర్చిస్తూ ఉండాలి, లేదా చెబుతూ ఉండాలి. ఏదో ఒకటి చేస్తూ ఉంటే అది మళ్ళీ 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 అది మననం అవుతుంది, బాగా బుద్ధికి పదును వస్తుంది. అలా కాకుండా మన ఊరికినే విని అంతటితో మెదలకుండా ఊరుకుంటే విన్నట్టుగానే అన్నీ కూడా అక్కడ చెత్తబుట్టలో పడిపోతూ ఉంటాయి. కాబట్టి నిరంతరం కూడా ఈ బుద్ధికి పదును పెట్టుకోవాలి. బుద్ధితో శాస్త్రాన్ని అవగాహన చేసుకోవటానికి వీలుగా ఆ బుద్ధి సూక్ష్మంగా ఉండాలి. ఎలా ఉండాలి అని అంటే, శాస్త్రాన్ని వింటూనే మనకు అవగాహన అయిపోవాలి. విన్న తర్వాత ఏదో కాకుండా వింటూ ఉన్నప్పుడే ఈ శాస్త్రాన్ని అర్థం చేసుకోగలిగినటువంటి బుద్ధి సూక్ష్మత మనలో ఉండాలి. అందుకోసం ఇక్కడ ప్రార్థన. ఎవరు ప్రార్థన చేస్తున్నారు, తేజోవంతమొగ్గాక, మా బుద్ధి తేజోవంతమొగ్గాక. తనలో ఇంతకు ముందే ఉన్నటువంటి తప్పుడు భావాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాలతో తన యొక్క మనస్సు కలుషితం కాకుండా గురువు చెప్పేటువంటి విషయాలు శాస్త్ర హృదయం తన యొక్క ఆంతర్యంలో నిలిచేటట్టుగా ఉండాలి. ఎందుకంటే శాస్త్రాన్ని వినటానికి ముందు, ఆ గురువు దగ్గరికి రావడానికి ముందు అనేకమైనటువంటి అభిప్రాయాలు నీకు ఉంటాయి. ఈ ప్రపంచమే సత్యం అనేటువంటి అభిప్రాయం ఉంటుంది, నేను జీవుణ్ణి అనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఇలాంటి అభిప్రాయాలు ఉన్నప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత గురువు చెప్పేటువంటి అభిప్రాయాలతో ఈ అభిప్రాయం సూట్ కాదు. అంటే మనకు ఒక రకమైనటువంటి భావన ఉంటే ఆయన ఇంకో రకమైనటువంటి భావన చెబుతూ ఉన్నాడు. అప్పుడు ఏమవుతుంది, నీలో ఆలోచన ప్రారంభమవుతుంది, అవునా కాదా, ఇది కరెక్టా అది కరెక్టా అనేటువంటిది. కాబట్టి అలా కాకుండా ఈ తప్పుడు భావాలతో కలుషితం కాకుండా గురువు చెప్పేటువంటి విషయం ఏదైతే ఉందో శాస్త్ర హృదయం తన యొక్క ఆంతర్యంలో చక్కగా నిలిచిపోయేటట్టుగా చెయ్యాలి అని భగవంతుడిని ఇక్కడ వేడుకుంటున్నారు అన్నమాట. ఇది వేడుకోలు. కాబట్టి గురువు యొక్క మాటల వెనక ఉన్నటువంటి ఆంతర్యాన్ని సరిగ్గా గ్రహించాలి. అక్కడే బుద్ధి బాగా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ఆశ్రమంలో గురువు శిష్యుడితో అంటున్నాడంట, నాయనా, పెద్దలు, గురువులు, మహాత్ములు ఎవరైనా కనిపించినప్పుడు వాళ్ళకి వినయంతో నమస్కారం చేయాలి అని చెప్పాడు. ఆ శిష్యులంతా కూడా అలాగే గురువుగారు, మేమందరం మీరు చెప్పినట్టు తూచా తప్పకుండా పాటిస్తాం,
ఖచ్చితంగా పెద్దల్ని, గురువుల్ని, మహాత్ముల్ని వాళ్ళు కనిపించగానే మేము ఎలాంటి స్థితిలో ఉన్నప్పటికీ కూడా మేము నమస్కారం పెడతాం అని గురువు గారికి మాట ఇచ్చారు. ఎందుకంటే గురువు యొక్క వాక్యం శిరోధార్యమని చక్కగా భావించినటువంటి వాళ్ళు కనుక అలా మాట ఇచ్చారు. ఒక రోజున ఇలా చెప్పిన తర్వాత కొంతకాలం జరిగిపోయింది. ఒక రోజున గురువు గారు పొరపాటున కాలు జారి బావిలో పడ్డారు. బావిలో పడ్డ తర్వాత ఆయన కేకలు వేస్తామంటే శిష్యులందరూ వచ్చారు. బావి చుట్టూ మూగారు. మూగి చూసేటప్పటికల్లా ఆ గురువు గారు లోపల పడ్డాడని చెప్పి అర్థమైంది. ఆయన అప్పుడప్పుడు ఆ తలకాయ పైకెత్తి చూస్తామంటే అయ్యో గురువుగారు పడ్డారు, ఆయన పైకి లాగాలని చెప్పి ఒక పెద్ద తాడు ఒకటి తీసుకొచ్చి వాళ్ళు నలుగురు పట్టుకొని ఆ తాడు కాస్త లోపలికి వేసారు. సరే గురువుగారు ఆ తాడు పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత పైకి లాగుతూ ఉన్నాడు. పైకి లాగిన తర్వాత చివరిదాకా వచ్చాడు. ఆయన చివరిదాకా వచ్చిన తర్వాత గురువుగారికి నమస్కరించాలని గుర్తొచ్చింది. అక్కడ ఆమె రెండు చేతులకి గురువుగారు నమస్కారం అండి, ప్రణామం, నమో నమః అన్నారు. డాబులు భయపడ్డాడు. అంటే ఏమర్థం చేసుకోవాలి అని అంటే పెద్దలు కనిపించినప్పుడు నమస్కారం పెట్టాలన్నారు కానీ ఏ సందర్భంలో పెట్టాలి? ఇప్పుడు మనం లాగుతా ఉన్నటువంటి తాడు వదిలిపెడితే డాబులు పడిపోతాడు. ఆ పైకి వచ్చిన తర్వాత పెట్టచ్చుగా నమస్కారం. వాళ్ళకి ఎందుకంటే అప్పుడు గుర్తొచ్చేసింది, అయ్యో నమస్కారం పెట్టలేదు ఇంతవరకు, ఆయన లోపల ఉన్నాడు కాబట్టి ఇప్పుడు పైకి వచ్చాడు, ముఖం బాగా కనపడుతుంది, అందుకని ఇప్పుడు నమస్కారం పెట్టాలి. నమస్కారం పెట్టారు, ఆయన డామ్ అన్నాడు. అందుకని ఏంటంటే ఎలా మనం అర్థం చేసుకోవాలి ఇది అంటే శాస్త్ర హృదయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పడం కోసం చెప్పినటువంటి మాటను చెప్పినట్టుగా అర్థం చేసుకోవటం కాదు, దానిలో ఉన్నటువంటి ఆంతర్యాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు నువ్వు వినయం ప్రదర్శించుకోవాలి. వినయాన్ని ప్రదర్శించడం కాదు, నువ్వు వినయం ఉన్నట్టుగా నీకు నిజంగా వినయం ఉన్నదని తెలియజేయాలి, ఆ విధేయత ఉన్నదని తెలియజేయాలి. అందుకని గురువుని గౌరవించాలి, అందుకని నమస్కారం పెట్టాలి. ఇవన్నీ బాగానే ఉంది, కానీ అవతల పరిస్థితి కూడా చూడాలి కదా. అదిగో అదేవిధంగా ఇక్కడ కూడా ఏమిటంటే గురువు ఏ మాటలైతే చెబుతాడో ఆ మాటలన్నింటినీ కూడా వాటి యొక్క ఆంతర్యాన్ని ఆ మాటల వెనక ఉన్నటువంటి ఉద్దేశాన్ని గ్రహించేటట్టుగా మా బుద్ధికి తేజస్సుని ప్రసాదించునాయన అని ఆ భగవంతుడిని వేడుకోవటం. ఇదిగో ఈ తేజస్వినావధీతమస్తు అనేది. ఇక ఐదవది మా విద్విషావహై అన్నారు. మా విద్విషాహ, ద్వేషబుద్ధి లేకుండా ఉండుగా, మాలో ద్వేషబుద్ధి లేకుండా ఉండుగాక. అంటే అర్థం ఏంటంటే గురువు మీద శిష్యులకి, శిష్యుల మీద గురువుకి ద్వేషబుద్ధి లేకుండా ఉండాలి. నిజంగా ఇది ఒక విచిత్రమైనటువంటి భావం. అసలు ద్వేషబుద్ధి ఎందుకు ఉంటుంది? నిజంగా పూర్వకాలంలో గురువు శిష్యుల మధ్య ఎంతో గొప్ప, గురువుకి వాత్సల్యం, శిష్యులకి భక్తి విపరీతంగా ఉండేది. ఈ రోజుల్లో మనం ఊహించడానికి కూడా వీల్లేదు, అంతటి భక్తితో ఉండేవాళ్ళు. ఎందుకంటే తమ సర్వస్వము కూడా గురువే. తల్లి తండ్రి ఆ ఇద్దరిని వదిలిపెట్టి గురుకులాలకు వచ్చినటువంటి వాళ్ళు. అక్కడ ఆ గురువు గురుపత్ని వాళ్ళిద్దరే వాళ్ళకి తల్లి తండ్రి. వాళ్ళు ఏం పెడితే అది తినాలా, వాళ్ళు ఏం చెబితే అది చెయ్యాలా కాదు, అలా చేస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే వాళ్ళే సర్వస్వం అని. ఎందుకంటే మనకింత జ్ఞానాన్ని నేర్పేటువంటి వాళ్ళు కనుక, ఈ జ్ఞానాన్ని నేర్పేటువంటి వాళ్ళు తల్లిదండ్రుల కన్నా కూడా అధికమైనటువంటి వాళ్ళు అనేటువంటి భావనతో అదిగో అలా ఉండేవాళ్ళు. మరి ఆ కాలంలోనే మరి ఈ శాంతి మంత్రంలో ఇలాంటి మాట ఎందుకుంది? మా విద్విషావహై, మా ఇరువుల మధ్య ఏ రకమైనటువంటి దేశబుద్ధి లేకుండుగాక అనేటువంటి ఎందుకుంది ఈ విచిత్రమైనటువంటి భావం? అంటే అసలు గురు శిష్యుల మధ్య ద్వేషభావం ఎందుకు వస్తుంది? ఒకవేళ ఎప్పుడైనా వస్తే ఎందుకు వస్తుంది? గురువేమో జ్ఞాన సంపన్నుడు, శిష్యులేమో అంత జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు కాదు, పరిమితమైన జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. మరి ఈ పరిమితమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి శిష్యులు గురువు చెప్పేటువంటి విషయాల వల్ల, గురువు ఏ విషయాలైతే చెబుతున్నాడో ఆ విషయాలను వింటూ ఉంటే తాను ప్రవర్తిస్తున్నటువంటి తీరు కానీ, ఇంతవరకు తన భావాలు కానీ తప్పు అని తెలిసినప్పుడు గురువుని అపార్థం చేసుకోవచ్చు. ఎందుకంటే పరిమిత జ్ఞానం కలిగినటువంటి శిష్యులు ఒక విధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎలా ప్రవర్తిస్తారు? ఈ ప్రపంచమే శాశ్వతమని, ఇదే నిజమని, ఈ జీవభావమే నిజమని, దీనికంటే వేరే ఏదో ఉందని వాళ్ళకి తెలియదు. అంతేకాదు ఉన్నదంతా పరమాత్మేనని, నేను పరమాత్మ స్వరూపుణ్ణని అది తెలియదు.
అది తెలియకపోతే సామాన్య మానవుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గురువు చెప్పేటువంటి విషయాలు అంటే ఉపనిషత్తు సంబంధమైనటువంటి విషయాలు చెప్పేటప్పుడు, అయ్యా నువ్వు జీవుడివి కాదు, నువ్వు దేవుడివి, నువ్వు పరమాత్మవి, ఇదిగో నువ్వు ఇలా ప్రవర్తించాలా, ఇట్లా ప్రవర్తిస్తే తప్పు అని చెబితే, ఇంతకుముందు నేను ఇలా ప్రవర్తించాను కదా, నేను ప్రవర్తించినటువంటి ప్రవర్తన తప్పు అంటున్నాడే గురువు అని ఆ గురువు మీద కొంచెం ద్వేషభావం వస్తే రావచ్చు. అలాగే గురువు చెప్పేటువంటి విషయాలు ఒక రకంగా ఉంటాయి, గురువు చేసేటువంటి పనులు మరొక రకంగా ఉంటాయి. అప్పుడు కూడా గురువు మీద ఒక రకమైనటువంటి ద్వేషబుద్ధి కలగచ్చు. ఏమండి గురువుగారేమో మనందరికీ ఏం చెబుతున్నారంటే, అయ్యా నువ్వే పరమాత్మవి, నీకంటే వేరుగా పరమాత్మేమి లేడు అని చెప్పాడు. ఆయన ఏం చేస్తున్నాడంటే రోజు పట్టణం దగ్గరికి పోయి దండం పెడుతున్నాడు. ఇప్పుడు అనుమానం వస్తుంది అనమాట, మనకేమో ఇట్లా చెప్పి ఆయన ఇట్లా చేస్తున్నాడు, నీకేం చెప్పాడు, నువ్వు పరమాత్మ అని చెప్పాడు, నువ్వంటే నువ్వే కాదు అందరూ పరమాత్మ స్వరూపులేనని చెప్పాడు, మనుషులే కాదు జంతువులు పశుపక్షాదులు కూడా పరమాత్మ స్వరూపమే అని చెప్పాడు. అంతేగాని నిన్ను ఎక్కడ నమస్కారం పెట్టమని చెప్పలా. నమస్కారం పెట్టేటప్పుడు ఒకవేళ నమస్కారం పెట్టడమే కానీ జరిగితే ఏ భావంతో పెట్టాలో చెప్పుండేవాడు, నువ్వు అది అడగకపోతే అది చెప్పడు. మరి ఆయన ఎందుకు నమస్కారం పెడుతున్నాడు, ఆయన ఏ భావంతో పెడుతున్నాడు అది నీకు తెలియదు. తెలియక ఈయనేమో నమస్కారాలు పెడుతున్నాడు, మన్నేమో నమస్కారాలు పెట్టొద్దు అంటున్నాడు, దేవుడి దగ్గరికి పోవద్దు అంటున్నాడు అని ఇంకా రకరకాలుగా ఊహించుకుంటారు. ఇలా ఊహించుకున్నప్పుడు గురువు మీద ద్వేషబుద్ధి కలగటం సహజమైపోతుంది అన్నమాట. అలా ద్వేషం కలిగితే ఏమవుతుంది, గురువు మీద విశ్వాసం సన్నగిల్లిపోతుంది, గురువు మీద నమ్మకం పోతుంది. గురువు మీద నమ్మకంగానే పోయిందంటే ఈ చెప్పేటువంటి శాస్త్రం మీద కూడా నమ్మకం పోతుంది. అలా ఎప్పుడైతే నమ్మకం పోయిందో శాస్త్ర హృదయం మనకు అర్థమయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి భగవత్ స్వరూపుడైనటువంటి గురువుని అపార్థం చేసుకొని ఎప్పుడైతే నువ్వు ద్వేషించావో ఆ ద్వేషం కనుక నీలో కనుక కలిగితే ఆ శిష్యుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వృద్ధిలోకి రాలేడు. గురువుపై విశ్వాసం లేనటువంటి వాడు, గురువులో లోపాలు దోషాలు వెతికేటువంటి వాడు, గురువుని అవమానించేటువంటి వాడు, అవమానించాలనుకునేవాడు, అవమానించే వాళ్ళ దగ్గర నిలబడి హాయిగా ఆనందంగా సపోర్ట్ చేసేటువంటి వాడు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కాకుండా గురువు మీద భక్తి ఉన్నట్టుగా పైకి నటిస్తూ లోపల మాత్రం గోతులు ద్రవేటువంటి వాళ్ళు, ఇదిగో ఇలాంటి వాళ్ళంతా కూడా ఎంత గొప్పవాళ్ళైనా, ఎంతటి భాగ్యవంతులైనా, ఏ రకమైనటువంటి తెలివితేటలు కలిగినటువంటి వాళ్ళైనా వాళ్ళందరికీ అధపతనం తప్పదనేటువంటి విషయం ఇదిగో ఇక్కడ తెలియజేస్తుంది. అందుకే మా విద్విషావహై అన్నారు. అంటే ఈ పతనాన్ని తప్పించుకోవాలంటే గురువు మీద ఎట్టి పరిస్థితుల్లో నాకు ఈ ద్వేషబుద్ధి కలగకుండా చేయవయ్యా భగవంతుడని భగవంతుడిని ప్రార్థించడం. కాబట్టి ఈ రకంగా ద్వేషబుద్ధిని నివారించడానికే ప్రార్థన. అలాగే తెలియక శిష్యుడు ఏదైనా తప్పు చేసినా లేదా శిష్యుడు గురువుని ద్వేషించినా, గురువు చెప్పినట్టుగా వినకపోయినా గురువులో మాత్రం ద్వేషబుద్ధి ఉండకూడదు. గురువులో ద్వేషబుద్ధి ఉండకూడదు అన్నారు కదా అని ఆ శిష్యుడిని అలాగే వదిలేస్తే ఇంకా పతనం అయిపోతాడు. అందువల్ల చెప్పవలసినటువంటి సమయంలో, చెప్పదగినటువంటి సమయంలో చెప్పవలసినటువంటి విధంగా చెబుతూ ఉంటాడు. దాన్ని గ్రహిస్తే బాగుపడతాడు, గ్రహించకపోతే చెడిపోతాడు. ఎందుకంటే కొంతమందికి డైరెక్ట్గానే చెప్తే ఏమవుతారంటే నాకు చెప్పేంత మాత్రం కూడా అయినా అనేటువంటి భావం వస్తుంది. అందుకని ఇండైరెక్ట్గా చెప్తుంటారు. ఆ ఇండైరెక్ట్గా చెప్పినప్పుడు మనం కనుక గ్రహించగలిగితే బాగుపడతాం, అలా అది కూడా గ్రహించలేకపోతే చెడిపోతాం. ఇలా చెప్పేటప్పుడు గురువు ద్వేషబుద్ధితో చెప్పడు, బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో చెబుతాడు. తండ్రి కనుకైతే తన బిడ్డల్ని శిక్షించి కూడా చెప్తారు, కొట్టి చెప్తారు, తిట్టి చెప్తారు. కానీ గురువు మాత్రం అలా కొన్ని సందర్భాల్లో, అంటే ఎక్కడో కొన్ని సందర్భాల్లో జరుగుద్ది, కానీ చాలా సందర్భాల్లో అట్లా తిట్టి చెప్పడం కుదరదు. అందువల్ల ఏమిటంటే వాళ్ళకి ఏదో రకంగా చెప్పాలి, వాళ్ళు బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో చెప్పాలి. అలా చెప్పినప్పుడు అవతల వాళ్ళు అపార్థం చేసుకోకుండా కూడా ఉండాలి. అందుకే ఇక్కడ గురువు కూడా శిష్యుడితో శృతి కలుపుతూ ఉన్నాడు, మా మధ్య ఏ రకమైనటువంటి ద్వేషబుద్ధి కలగకుండుగాక అని. ఇలా మంత్రం యొక్క భావం చెప్పిన తర్వాత చివరిలో ఓం శాంతి 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 అని 3 సార్లు చెప్పడం జరిగింది.
3 సార్లు ఎందుకంటే ఒకసారి చెబితే సరిపోదానంటే 3 సార్లు ఎందుకు చెబుతున్నారంటే ఈ 3 శాంతులు 3 దోషాలను తొలగించడం కోసం. ఏమిటంటే ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపములు శాంతించుగాక అని. ఆది దైవిక తాపాలు, ఆది భౌతిక తాపాలు, ఆధ్యాత్మిక తాపాలని 3 రకాలైనటువంటి తాపాలు ఉంటాయి మానవుడికి. ఈ 3 శాంతించి అతడు ప్రశాంతంగా ఉండాలి. అదిగో అందుకోసం అని చెప్పి 3 సార్లు శాంతి 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 అని చెప్తూ ఉంటాం. అయితే ఇది కూడా దేనికండి ఈ శాంతి అని అంటే మన యొక్క అధ్యయనం ఆటంకం లేకుండా సాగిపోవటానికి. ఇప్పుడు నేను నేర్చుకోవడానికి కూర్చున్నాను, ఇక్కడ ఉపనిషత్తు నేర్చుకోవడం కోసం కూర్చున్నాను. ఈ ఉపనిషత్తు నేను ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా నేను దీన్ని కొనసాగించాలి. అలా ఆటంకాలు ఏం కలిగిస్తాయంటే, ఒకటి ఆది దైవిక తాపాలు, అంటే దైవం చేత కల్పించబడేటువంటి తాపాలు. దైవం చేత కల్పించబడే ఏమిటి? నువ్వు ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు దబా దబా వర్షం పట్టదు అనుకోండి, ఏం పోతావులే అని అనుకో. లేదు ఏదైనా భూకంపం వచ్చిందనుకోండి, అప్పుడు మారుకుందాం అనుకోండి. లేకపోతే ఏదైనా దొంగల హడావుడు ఎక్కువగా ఉందని అనుకోండి, ఎందుకులేంటి కన్నుపోయే కాటుకు పెట్టుకోవటం, లేకపోతే ఇంటికాడ పడి ఉంటే హాయిగా ఉంటుందని అనుకోండి. అలాగనే ఏదో వరదలు వచ్చినాయి అనుకోండి, ఇంటి ముందు నుంచి రావడానికే వాళ్ళు కాదు, నడువుల్లోకి నీళ్ళు ఉన్నాయి, ఏం చేస్తాం? సరే పోనీ, మనకి ఎంత ప్రాప్తం అంతే అని అనుకోండి. ఈ ప్రకారంగా దైవం చేత కల్పించబడేటువంటివి ఏవైతే వర్షాలు, భూకంపాలు, వరదలు, గాలివానలు, తుఫాన్లు, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో ఇది దైవ కల్పితమైనటువంటి. ఈ కల్పితమైనటువంటి ఆటంకాలు నాకేమీ కలగకుండుగా అని భగవంతుడిని ప్రార్థించడం. రెండవది ఆది భౌతిక. భౌతిక అంటే భూతముల చేత, అంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ చేత. మనం ఎంత గొప్ప శాస్త్రాన్ని తెలుసుకోవడానికి మనం ప్రారంభం చేసినా మధ్య మధ్యలో ఏవో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఎవరో వచ్చి సాయంత్రం 7:30 గంటల నుంచి పేరెంట్ ఉంది, మా ఇంటికి రండి, మా అమ్మాయి పెద్ద పిల్ల అయిందని చెప్పారనుకోండి. సరేనండి, దీనికి గనకపోతే మనకి చాలా లాభం ఉంది, అదేమో రోజు వినేదే కదా, కాబట్టి దీనికి వెళదామని అనుకోవచ్చు. సరే, ఏదైనా పెళ్ళో ఏదో ఉందనుకోండి, వివాహం ఉంది, కాకపోతే ఎట్లా? వాళ్ళు 9ంటికి అన్నారనుకోండి, మనం రెడీ కావాలంటే కనీసం 2 గంటలు పట్టుద్ది కదా, అందుకని 7 నుంచి 9 దాకా రెడీ అయ్యి 9 నుంచి పోదాం అని అనుకోవచ్చు. కాబట్టి అలాంటి ఆటంకం కూడా ఏం కలగకుండా ఉండాలి. ఇక మరొక రకం ఏమిటంటే, మనం ఇంట్లో నుంచి బయలుదేరేటప్పటికి మన స్నేహితుడు, మన బంధువు ఎవరో ఒకరు వస్తారు. వాళ్ళని పలకరించకపోతే మర్యాదగా ఉండదు. కాబట్టి రెండు అనాల కాళ్ళకు నీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి ఏదో ఆ మాట ఈ మాట మాట్లాడాలి. అలా మాట్లాడుతుండేటప్పటికి మన 7 గంటలు 8 గంటలు అయిందనుకోండి, అదే లాభం లేదు, ఇప్పుడు ఇంకా ఎందుకు అనవసరం అని మానుకుందాం అనిపిస్తుంది. అంటే ఈ ఆటంకం లేదు. భూతాలంటే కేవలం మనుషులే కాదు, జంతువులు, పశుపక్షాదులు, ఇవి కూడా. ఏదైనా ఏదో దోమ, ఏదైనా చీమ పుట్టిందనుకోండి, ఏదైనా కాస్త బాగా నొప్పిగా ఉందనుకోండి, అబ్బా ఇవాళ ఎక్కడ పోతాంలే అని అనుకోవచ్చు, అందుకని అప్పుడు ఆగుతాం. అలా ఇలాంటి ఆటంకాలు అంటే భూతాల వల్ల ఏ రకమైనటువంటి ఆటంకాలు కలగకుండా ఉండుగాక, మా అధ్యయనం చక్కగా సాగుగాక అని ఇక్కడ భగవంతుడిని ప్రార్థించడం రెండవ శాంతి. ఇక మూడవ శాంతి ఏమిటంటే, ఒకటి దైవం, 2 చుట్టూ ఉన్నటువంటి భూతాలైతే, మూడవది ఆధ్యాత్మిక, అంటే లోపల నుంచి, మన లోపల నుంచి వచ్చేటువంటి. ఇవాళ ఏదో నా మనస్సు బాగలేదులేండి, అందుకని నేను రావటం లేదు, నువ్వు అన్నాం పక్కింటోళ్ళు. నీ మనసు బాగలేదు కాబట్టి అందుకని నేను రాను వెళ్ళమన్నావు. ఆ మనసు బాగలేకపోవటం వల్లే కదా ఇవాళ మానేస్తూ ఉంది అది. రెండోది, కొద్దిగా జ్వరం వచ్చినట్టుగా ఉందండి, ఇప్పుడు రాలేదు కానీ వచ్చినట్టుగా ఉంది, కాస్త జలుబు కూడా వచ్చేటట్టుగా ఉంది, అందుకని నువ్వు అన్నా. సరే వాడు పోతాడు. ఇంకో సందర్భంలో ఏమవుతారంటే, ఇంట్లో ఏదో సమస్య ఏదైనా వచ్చిందనుకోండి, ఆ సమస్య వస్తే అని ఈరోజు విన్నా, ఇంకా 4 రోజులు పోతే వినొచ్చు, ఇప్పుడు అది వినకపోతే మనకేమైనా నష్టం వచ్చింది, దీని సంగతి తెలుసుకుంటే బాగుంటుంది అనుకొని అప్పుడు దాని సంగతి తెలుసుకోవడం కోసం ఉండాలని అనుకుంటాం. ఈ ప్రకారంగా మన లోపల నుంచి వచ్చేటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో, ఆ భావాల కారణంగా మనకి ఈ అధ్యయనంలో ఆటంకం లేకుండా ఉండాలి అనే కోరికతో ఇదిగో మూడవ శాంతి. ఈ ప్రకారంగా ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక తాపములు శాంతించుగాక అని ఓం శాంతి 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 అని 3 రకాలైనటువంటి శాంతులు చెప్పడం జరిగింది. ఈ విధంగా
మనం ప్రతిరోజు చదివేటువంటి ఈ శాంతి పాఠం ఏదైతే ఉందో దీని యొక్క భావాన్ని చక్కగా తెలుసుకొని ఆ భావాన్ని మననం చేసుకుంటూ ఆ భావంతోనే మనం ఈ అధ్యయనాన్ని ప్రారంభం చేయాలి. అంటే ఇట్లా మనకి ఏ ఆటంకాలు లేకుండా ఉండాలని, అలాగనే మనకు ఏ రకమైనటువంటి ద్వేషభావం కలగకుండా ఉండాలని, దీనికోసం మేము బాగా కష్టపడి శ్రమించాలని, ఇట్లా ఈ అన్ని భావాల్ని మనం దృష్టిలో పెట్టుకొని మనం ఈ అధ్యయనాన్ని సాగించాలని ఈ శాంతి పాఠం యొక్క ఉద్దేశం. ఇక ఈ ఉపనిషత్తులో 2 శాంతి పాఠాలు ఉన్నాయని ఇంతకుముందే చెప్పుకున్నాం. నిజంగా ఈ శాంతి పాఠం కృష్ణ యజుర్వేదానికి సంబంధించినటువంటి శాంతి పాఠం అయినప్పటికీ కూడా ఒక కేనోపనిషత్తుకు మాత్రమే ఈ శాంతి పాఠాన్ని చెప్తూ ఉన్నారు. కేనోపనిషత్తు సామవేదం ఉంది, మరి సామవేదానికి శాంతి పాఠం వేరే ఉంది. ఓం ఆప్యాయంతు మమాంగాని అనేటువంటిది, దాని గురించి చెప్పుకుంటాం తర్వాత. కాబట్టి ఈ శాంతి పాఠం జనరల్గా చెప్పినటువంటి శాంతి పాఠం. అంటే ఇది అన్ని ఉపనిషత్తు అధ్యయనాలకి ముందు మనం కలిసి చదువుకోవాల్సినటువంటి శాంతి పాఠం ఇది. ఇక కేవలం కేనోపనిషత్తుకు మాత్రమే చదువుకోవాల్సినటువంటి శాంతి పాఠం, అంటే సామవేదానికి సంబంధించినటువంటి శాంతి పాఠం మళ్ళీ తర్వాత వస్తూ ఉంది. మరి అదేమిటో మనం రేపు చెప్తాం.